కూడా పూజ అని వినబడుతూ ఉంది. వీరు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రభువును ఆరాధించడానికి, పూజించడానికి వచ్చారు. వీరు పారసిక దేశపు యొక్క పూజారులు. వీరు జ్ఞానులే కానీ జ్ఞానులకు ముందు వీరు ఎవరు అంటే పారసిక దేశపు పూజారులు. వీరు యేసు ప్రభువారిని పూజించడానికి వచ్చాము అన్నారు. ఇది సువార్తల్లోని మాట. ఇప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయములో బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఇక్కడ కూడా ఏం కనబడుతుంది? ఒక ఆలయము కనబడుతుంది. ఆలయములో పూజించేవారు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అన్నాడు. ఇది పత్రికల్లోని మాట. అంటే పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలో కూడా దేవునిని పూజించాలి అని మాట తెలియచేస్తున్నారు. మరి పూజించుట అంటే అర్థము ఆరాధించుట అని. ఇవాళ కేవలము పూజించే విధానము మనం నేర్చుకుందాం. మరి హిందూ సహోదరులు వారి దేవుని పూజించుటకు మొదటగా చేసేది ఏంటంటే పుణ్యస్థానము. నా మాట అర్థమైందా? ఏ స్థానం? వారు ఉదయాన లేచి చాలా చీకటగా ఉండగా లేచి వీలైతే నదీ తీరమునకు వెళ్ళి, ఎంత చలిగానున్నా వారు ఆ నదిలో స్నానమును ఆచరిస్తారు. ఇది ఏ స్థానం అంటే పుణ్యస్థానము అంటారు. స్నేహితులారా, అంటే పూజకు ముందేం చేయాలి? మాట్లాడండి. పూజకు ముందేం చేయాలట? వారు స్నానము చేయాలి. వారు నిష్ఠ గనిష్టతో పుణ్యస్థానమని ఆచరిస్తారు. మరి మనము మన దేవుని ఆచరించడానికి ఏం చేయాలంటే వాక్యం చూద్దాం. వాక్యములోంచి చెప్తాను నేను మాటలు. దేవుని పిల్లారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మనము నీతిని అనుసరించి తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్థానము. మంది స్థానం అంటే పునర్జన్మ స్థానము. స్థానము ఏ స్థానం? అందరూ చెప్పాలి. పునర్జన్మ స్థానము. మరి ఎంతమంది చేశారు ఈ స్థానం? రైట్. అర్థమైన వాళ్ళు చేతుతున్నారు. పునర్జన్మ స్థానం అంటే బాప్తిసం. పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులో పునరుజ్జన్మ స్థానము తీసుకుంటాం. వారు పుణ్యస్థానము చేస్తే వారు దేవుని పూజించుటకు
మన దేవుని మనము పూజించుటకు పునర్జన్మ స్థానము చేయాలి. స్థానము చేయకుండా పూజ చేయకూడదు. ఈ స్థానం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యగ్రంథం 2:38 అంటాడు, అపోస్తుడైన పౌలు అన్నాడు, పేతురు నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. ఎవరైతే పునర్జన్మ స్థానమనే బాప్తిస్మం పొందుతారో ఆ స్థానమునకు అర్థం ఏంటంటే పాప క్షమాపణ పొందుట. స్నేహితులారా, కొందరు బాప్తిస్మం తీసుకుంటారు, పెళ్ళికి బాప్తిస్మము అంటారు. అంటే వారిలో పశ్చాత్తాపము కానీ పాపక్షమాపణ కానీ ఉండదు, వారిలో మారు మనస్సు ఉండదు. నామకః ఏదో ఆచార ప్రకారముగా బాప్తిస్మం పొందుతూ ఉంటారు. సహోదరులారా, పునర్జన్మ స్థానము అంటే మన పాపము రూపుకొని మనస్సును మార్చుకొని మారు మనస్సు పొంది పాప క్షమాపణ ద్వారా పొందేది మాత్రమే పునర్జన్మ స్థానం అనే బాప్తిస్మం. కొందరే వారికి ఏమీ తెలియకుండా బాల్యతనములోనే బాప్తిస్మం ఇచ్చేస్తారు. మరికొందరు జెండా పట్టుకుంటే జెండా కింద నుంచి వెళ్ళిపోతారు, రక్షణ సైన్యం అనేవారు. అది జెండా బాప్తిస్మం అంటారు. కొందరు బాప్తిస్మమును చిలకరిస్తూ ఉంటారు. ఇది బాప్తిసాచారం కాదు. బాప్తిస్మం అంటే ప్రభు ఎలాగ నీళ్లలో మునిగి ఆయన పునర్జన్మ స్థానమును చేశాడో అదే బాప్తిస్మము. ఆనాడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో ఒక మాటను చూస్తాం. బాప్తిస్మం అంటే ఏంటో. గలతీ 3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. పునర్జన్మ స్థానం అంటే ఏంటంటే, బాప్తిస్మం అంటే ఏంటంటే, ఒకటి మారు మనస్సు పొందడం, 2 పాప క్షమాపణ పొందడం, 3 క్రీస్తుని లేదా ప్రభువును మనము ధరించుకోవడం. ఇది పునర్జన్మ స్థానము అంటారు. హిందూ సహోదరులు తమ పూజకు పుణ్యస్థానమని ఆచరిస్తే మనము మన దేవుని పూజించుటకు పునర్జన్మ స్థానమని ఆచరించాలి. అదే బాప్తిస్మం. ఇక 2 హిందూ సహోదరులైన వారు పూజించుటకు ఆచరించేది ఏంటంటే మడికట్టు. ఏం కట్టు? మడి కట్టుకొనకుండా వారు పూజించరు. స్నేహితులారా, చన్ని నీళ్లలో స్నానం చేసి వారు మడి కట్టుకొని పూజించడం మొదలు పెడతారు. మరి మనమేం కట్టాలి? వాక్యములో పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నీ మనస్సు నడుము కట్టుకొని బిలరా. వారైతే మడి కట్టు కడతారో మనము మనస్సును కట్టుకోవాలి. వారిది మడికట్టు, మనది మనస్సును కట్టుకొనుట.
దేవుని పిల్లారా, ఎందుకంటే మనస్సు స్థిరముగా ఉండదు. మనస్సును దేనితో పోల్చారంటే కోతితో పోల్చారు. కుక్కనైనా గాడిదనైనా ఆవునైనా గేదెనైనా మనం కట్టొచ్చేమో కానీ కోతిని కట్టలేం. ఎందుకు కట్టలేమంటే కోతి ఈ చెట్టు మించి ఆ చెట్టు మించి, ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి ఎగురుతుంటుంది. అది స్థిరముగా ఉండదు. దాని మనస్సు స్థిరముగా ఉండదు. ఒక చోట స్థిరముగా ఉండదు. ఒక కొమ్మ మీద స్థిరముగా ఉండదు. ఒక చెట్టు మీద స్థిరముగా ఉండదు. అలాగే మానవుని మనస్సు కూడా స్థిరముగా ఉండదు. లోకములో కొంతసేపు, దేవునిలో కొంతసేపు, పాపము చేయాలని కొంతసేపు, లోకములో గడపాలని కొంతసేపు. హిందూ సహోదరులట వారు పూజించుటకు మడికడితే మనము మన నిజ దేవుని పూజించుటకట మనస్సు కట్టాలి. మనస్సును కట్టుకోవాలి. మనస్సు నీ మాట వినేటట్టు కట్టుకోవాలి. స్నేహితులారా, దేవుని వాక్యములు అంటాడు, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనములో ఎలాంటి మనస్సు అంటే, దేవా నా ఎడల శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. లరా వారు మడి కొట్టుకొని పూజ చేస్తే నీ నిజ దేవుణ్ణి ఎలా పూజించాలంటే నీ మనస్సు కొట్టుకొని పూజించాలి. అది కూడా దేవుని మీద మనస్సును స్థిరపరిచి నీ మనస్సును దేవుని పైన నిమగ్నము చేసి దేవుని పూజించుట ఆరంభించాలి. దేవుని పిల్లలారా, హిందూ సహోదరులు మడి కట్టుకొని పూజ చేస్తే దేవుని బిడ్డలైన మనము మనస్సు కొట్టుకొని పూజించాలి. కోతి లాంటి మనస్సు కాదు. దేవుని గుడిలో కూర్చున్నంతసేపేమో దేవుని మీద మనస్సు, బయటకు వెళితే లోక వ్యసనముల పైన, లోకము పైన, పాపము పైన, లోకపు ఆచారముల పైన మనస్సు కలిగి ఉంటాం. ఇది కోతి లాంటి మనస్సు అని మనం గ్రహించాలి. అట్టి మనస్సుతో దేవుని మనం పూజించలేము. మనము దేవుని పూజించాలి అంటే స్థిరమైన మనస్సును కొట్టుకొని దేవుని పూజించాలి. ఇక హిందూ సహోదరులు పూజించే విధానములో మూడవది ఏంటంటే, వారు ఒక ఫలము తెస్తారట దేవుని దగ్గరకు. వారు దేవుని దగ్గరకు ఆ ఫలము పేరేంటంటే కదలీ ఫలము. ఎంతమంది తెలుసు? ఇందాక ప్రబలక ఉంది కదా, కదలీ ఫలము. ఏ ఫలం? అందరూ చెప్పండి మా. కదలీ ఫలం. ఈ కదలీ ఫలం అంటే ఏంటంటే అరటిపండు లేదా అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళను వారు కదలీ ఫలము అంటారు. దేవుని బిడ్డలారా, ఇది పూజలో చాలా ముఖ్యంగా వారు భావిస్తారు. మరి హిందూ సహోదరులు కదలీ ఫలము తెస్తే నిజ దేవుని పూజించుటకు మనము ఏ ఫలములు తేవాలంటే వాక్యములు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట కనబడదు. మనము దేవునికెల్లప్పుడూ స్తుతి యాగము చేసేదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవ ఫలము అర్పించదను. ఏ ఫలం మా? అందరూ చెప్పండి మా. జీవ ఫలం. వారు కదలీ ఫలము అర్పిస్తే వారు దేవునికి మనము జీవ ఫలాన్ని అర్పించాలి.
ఈ జీవఫలం అంటే ఏంటో తెలుసా? స్తుతి ఫలము. మనము దేవుని స్తుతించడమే దేవునికి జీవ ఫలమని అర్థం. ఆ అండర్లైన్లో మాట ఇచ్చాడు, స్తుతియాగము. వారు తమ దేవునికి కదలీ ఫలములంటే అరటిపళ్ళు సమర్పిస్తారు. మన దేవుని మనం పూజించడంలో జీవ ఫలములను అర్పించవలసిన వారమై ఉన్నాము. ఆ ఫలం అర్థం ఏంటంటే స్తుతి ఫలము, స్తుతి యాగం. స్తుతి ద్వారా స్థితి మారుతుంది, ప్రార్థన ద్వారా పరిస్థితి మారుతుంది, వాక్యం ద్వారా మనస్సు మారుతుంది అన్నారు భక్తులు. మరి స్తుతిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా అన్న విషయాన్ని నీవు ఆలోచన చేయి. దేవుని ఎప్పుడు స్తుతించాలి? ప్రతిదినము దేవుని స్తుతించాలి, ప్రతి సమయంలో దేవుని స్తుతించాలి. దేని పిల్లరా, ఎరుకో గోడ అడ్డుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలే ఆ గోడ చుట్టూ తిరుగుతూ ఆ గోడ చుట్టూ స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతి ద్వారా ఆ గోడ కూలిపోయింది. ఇశ్రాయేలు స్తుతించుట వలన, యాజకులు స్తుతించుట వలన, ఆ స్తుతులలో ఆర్భాటము చేయటం వలన వారు ఉపయోగించిన ఆయుధము స్తుతి ఆయుధం. ఎప్పుడైతే స్తుతి అని చెప్పి యెహోవా నామమునకు స్తుతి అని వారు స్తుతి యాగము చేశారో, ఆ స్తుతి అనే ఆయుధము ద్వారా ఆ ఎరుకో బలమైన ప్రాకారములు కూలిపోయే దేవుని పిల్లలారా. కనుక నీ జీవితంలో జీవ ఫలం ఉండాలి. ఆ ఫలం ఏంటో తెలుసా? దేవుని పూజించేవారు మందిరమునకొచ్చిన మొదలుకొని మందిరము నుంచి వెళ్ళే వరకు కూడా నీ మనస్సులో దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దేవా, గత వారము నుంచి వారము వరకు నన్ను, నా కుటుంబాన్ని సజీవనగా ఉంచిన దేవా నీకు స్తుతులు. నన్ను క్షేమంగా ఉంచిన దేవా నీకు స్తుతులు. నన్ను ఆరోగ్యంగా ఉంచిన దేవా నీకు స్తుతులు అని చెప్పి ప్రతి విషయములోనూ దేవుని స్తుతించాలి. వారు తమ దేవుని పూజించుటకట అన్యులే కదలీ ఫలమును అర్పిస్తే మనము మన దేవునికి జీవ ఫలమును అర్పించాలి. ఇక నాలుగోదిగా ఆ హిందూ సహోదరులే వారు పూజలో అర్పించేదేంటి అంటే నారికేలము. ఎంతమంది తెలుసు? కవిత చేస్తుంది. ఏంటి నారికేలం అంటే? కొబ్బరికాయ. ఎందుకు కొబ్బరికాయ వారు అర్పిస్తారు తెలుసా? ఆ కొబ్బరికాయ మీద ఉన్న టెంకు, ఆ కొబ్బరికాయలో ఉన్న గుంజు మానవ హృదయానికి స్వాదృశ్యం. వారు అహంకారాన్ని పగలగొట్టడానికి, అహంకారమైన హృదయాన్ని పగలగొట్టడానికి వారు నారీకేలమును ఉపయోగిస్తారు. దేవా, నా అహంకారమైన హృదయము ఈ కొబ్బరికాయ రూపములో నీ ఎదుట పగలగొడుతున్నాను. నా అహంకారమైన పాపమును తొలగించి నాలో ఈ కొబ్బరి వలె తెల్లని శుద్ధ హృదయాన్ని దయచేయి నాయనా అని వారు అర్థం. లారా, మరి వారు కొబ్బరికాయ పగలగొడుతుంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనములో మరి మన దేవుని పూజించుటకు మనమేం పగలగొట్టాలి? మా ప్రవక్తలు కూర్చున్నది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధ మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది. గుండె అంటే ఏంటి? గుండెకు మరొక పేరు హృదయం. దేవుని దగ్గరకు వచ్చి దేవుని పూజించే నీవట నీ హృదయాన్ని పగలగొట్టాలి. స్నేహితులారా, దావీదు కీర్తనలో దావీదు 51వ దావీదు కీర్తన 17వ వచనములో
దావీదు ఒక మాట అంటున్నాడు, ఇరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, ఏ హృదయం విరిగి దేవుని యొద్ద నీ హృదయాన్ని కొడితే, వారు కొబ్బరికాయ కొడితే అది ఇరిగిపోతుంది, పగిలిపోతుంది, ముక్కలైపోతుంది. అలాగే నీవు నీ దేవుని ఎదుట నీ హృదయం అనే గుండెను కొట్టినప్పుడంట అది ఇరిగి నలిగిన హృదయముగా మారుతుంది. దేవుని పిల్లారా, విరిగిన నలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం. వారు కొబ్బరికాయ ఇష్టమైతే నీ దేవునికి నీ హృదయం ఇష్టము. నీ హృదయాన్ని పగలు కొట్టుకోనాలి. ఎందుకంటే కొందరు హృదయము చాలా కఠినముగా ఉంటుంది, రాతి హృదయము వలె ఉంటుంది, బండ లాంటి హృదయము వలె ఉంటుంది. దేవుని పిల్లారా, నీ హృదయాన్ని నీవు పగలగొట్టుకొని నీ కన్నీటితో పశ్చాత్తాపపడాలి దేవుని సన్నిధిలో. అప్పుడు దావీదు మరలా అంటాడు, అయ్యా, నా హృదయము ఇదిగో నేను పగలగొడుతున్నాను, ఇరిగి నలిగిన హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను, నీవు ఆలస్యము చేయవు కదా అన్నాడు. వారు నారీకేలమును పగలగొడితే నిజదేవుని పూజిస్తున్న నీవు నీ హృదయమనే గుండెను పగలగొట్టాలి. నీ హృదయాన్ని నువ్వు పగలగొట్టుకొని నీ దేవుని ఎదుట నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. దేవుని పిల్లారా, 51వ దావీదు కీర్తన 7వ వచనములో దావీదు మరలో ఒక మాట అంటున్నాడు, నేను పవిత్రుడగునట్టు హిస్సోపుతో నా పాపములను పరిహరించుము. చూసారా, హిమమంటే మంచు కంటే నేను తెల్లగా ఉండునట్టు నన్ను బాగుగా కడుము. కొబ్బరికాయలో గుంజు ఎంత తెల్లగా ఉంటుందో అలాగే యేసు ప్రభు రక్తములో నీ హృదయం పగలగొట్టుకొని నీ హృదయాన్ని కడుగుకుంటేనంట నీ హృదయం హిమము కంటే తెల్లగా శుద్ధ హృదయముగా మారుతుంది. దేవుని పిల్లారా, ఇక హిందూ సహోదరులు వారు పూజలు ఉపయోగించే మరొక వస్తువు లేదా మరొక విషయము, వారు అగరబత్తులను పుష్పములను వారు చాలా సువాసన గల పువ్వులను వారు పూజలు ఉపయోగిస్తారు. అంటే సువాసన చెప్పండి, వారే చాలా సువాసన గల అగరబత్తులను సువాసన గల పువ్వులను వారు పూజలో దేవునికి పూజించడానికి ఉపయోగిస్తారు. మరి నీవేం ఉపయోగించాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో నీ దేవుడును నువ్వు పూజించడానికి చాలు. దేవుని పిల్లారా, దేవుని పూజించడానికి వారు సువాసన గల అగరబత్తీలు వెలిగిస్తారు, సువాసన. కానీ పౌలేమన్నాడంటే నీలో పాపపు దుర్వాసన పోగొట్టుకొని, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట, పాపపు దుర్వాసన, సువాసన వేరే, దుర్వాసన వేరే. దుర్వాసన దగ్గర మనం కూర్చోలేం, దుర్వాసన దగ్గర మనం నిలబడలేం. దుర్వాసన వస్తే ముక్కు మూసుకుంటాం. అలాగ నీలో పాపపు దుర్వాసన వస్తుందేమో, దేవుని పూజించడానికి వచ్చిన నీలో పాపపు దుర్వాసన వస్తే దేవుడు నీ దుర్వాసన బట్టి నిన్ను అంగీకరించడు, నీ పూజను స్వీకరించడు. నీవెలా మారాలంటే నీ పాపపు దుర్వాసన పోగొట్టుకొని నీవు దేవునికి సువాసనగా మారిపోవాలి. నీవు దేవునికి సువాసన అగరబత్తి వలె మారిపోవాలి, సువాసన వలె పూలుగా మారిపోవాలి. పాడాం కదా పాటలో, దేవదాసయ్య గారు అన్నారు, నిన్నో గోలి చేదారావయ్యా నా యేసన్న,
నిన్నో హృదయ దేవళ మాండు మొగమోన నిన్నో నిల్పి హృదయ దేవళ మాందు మొగమోన నిన్నో నిల్పి భక్తి పుష్పము లాచే భజించి పూజించి నిన్నో చాలు. దేని పిల్లారా, దైవజనుడు అంటాడు భక్తి పుష్పములు. నీ భక్తే దేవునికి పుష్పము అంటే పువ్వు, సువాసన గల పువ్వుగా మారాలంట. నువ్వు నీ భక్తి దేవునికి పుష్పముల వలె ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో సువాసనగా ఉండాలి కానీ పాపపు దుర్వాసనగా ఉండకూడదు. దేవుని పిల్లలారా, హిందూ సహోదరులైన వారు తమ పూజలో వాడేది చెప్పండి? సువాసన గల అగరబొత్తులు, సువాసన గల పుష్పములు. వీటి వల్ల సువాసన వస్తుంది. యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను పాపపు దుర్వాసన పోగొట్టి ఆయన రక్తముతో నిన్ను కడిగి సువాసన గల పరిమళ గల వాసనగా, ఇంపైన వాసనగా నిన్ను మార్చానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కంపుగా ఉండకూడదు. నీ వస్తే సంఘంలో కంపుగా ఉండకూడదు. నీ మాటలు, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండాలి, ఇంపైన సువాసనగా ఉండాలి. కొందరు వస్తే సంఘం కంపే, వారి మాటలు కంపే, వారు బతుకు కంపే. దేని పిల్లలు నీ కొరకేమంటారు చేస్తా? నోరిపితే కంపు అంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడే వారిని కంపు కొడుతుంది ఈమె దగ్గర అంట. చెడ్డ కంపు. ప్రియ సహోదరులారా, ఇక వారు పూజలో ఉపయోగించేది వాక్యములో మనం చూస్తే సాంబ్రాణి ధూపం. వారు సాంబ్రాణి ధూపము లేకుండా పూజ చేయరు. సాంబ్రాణి ధూపము లేకుండా పూజను ఆచరించరు. మరి నీ దేవునికి నువ్వేమెయ్యాలి అంటే, నీ నిజ దేవుని నువ్వు పూజించడానికి కీర్తన గ్రంథము 141వ దావీదు కీర్తన 2వ వచనములో ఒక మాట చూస్తాం. నా ప్రార్థన ధూపము. హిందూ సహోదరుల పూజ సాంబ్రాణి ధూపం వేస్తారు. దేవుని పిల్లలైన మీరేమెయ్యాలంటే ప్రార్థనా ధూపం వేయాలి. ధూపము. ఈ ధూపం ఎలా వస్తుందంటే సాంబ్రాణి వల్ల వస్తుంది. అది దేవునికి ఇంపైన సువాసన గల వాసన. ఒక విషయం చెప్పాలి మీకు. ఇశ్రాయేలుల మీదకు తెగులు వచ్చింది, దేవుని కోపం వచ్చింది. ఆ సమయంలో మోషే అహరోను పిలిచాడు, అహరోను రా, ఇశ్రాయేలు ప్రజల మీదకు దేవుని కోపం వచ్చిందయ్యా. సంఖ్యాకాండములో చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46 నుంచి కొన్ని మాటలు చూద్దాం. సంఖ్యాకాండం 16:46. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని అంటే సాంబ్రాణితో ధూపం వేసే ఒక వస్తువును తీసుకొని పైన బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజము యొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. చూసారా, దేవుని కోపం మొదలైందయ్యా. అహరోను త్వరగా వెళ్ళి ధూపం వేసే ధూపవేదిక తీసుకో, ఆ ధూపము నుంపులు వేసుకో, ఆ నుంపుల మీద సాంబ్రాణి వేయి, ప్రజలు ఎదుట యెహోవాకు ధూపం వేయి అని చెప్తున్నాడు. దేవునికి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. కోపం రాగానే ఆ ప్రజల మీదకు తెగులు వచ్చిందంట. ఏమర్థమైంది నీకు?
ఏమర్థమైంది? ప్రార్థనా ధూపం వేయకపోతే ఆనాడు ఇశ్రాయేలు మీదకి వచ్చిన కోపమే ఈనాడు నీ మీద కూడా వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆనాడు ప్రార్థన ధూపం వేయని ఇశ్రాయేలు మీదకు దేవుని కోపం వచ్చి తెగులుతో ప్రజలు చనిపోతున్నారంట. మరి దేవుని కోపం నీ మీదకు రాదా? పూజలో నీవు వారైతే వారు దేవునికి ఇంపైన సువాసన కొరకు సాంబ్రాణిని ధూపం వేస్తే నువ్వు ప్రార్థన ధూపం వేయాలి. ఓ సన్నిధి పరులారా, దేవుడు మిమ్మల్ని ఒక యాజకులుగా దేవుని కొరకు నియమించాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థనా ధూపం వేస్తారని నియమించారు. ఎంతమంది దేవునికి ఆ ధూపం వేస్తున్నారు? ఒకసారి పరీక్షించుకో. చాలామంది సంఘములు ఉండగా దేవుడు నిన్ను ప్రార్థనా ధూపం వేయడానికి, ప్రార్థనా ధూపము ఆయన సన్నిధికి చేరాలని నిన్ను ప్రార్థన ధూపం వేసే ఒక ప్రధాన యాజకునిగానో ఒక వ్యక్తిగానో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది సంఘములోకి వచ్చి ప్రార్థన ధూపం వేస్తున్నారు? ఇవాళ నువ్వు దేవునికి ప్రార్థనా ధూపం వేయకపోతే సేవకుడు సేవకురాలు కోపపడదు, కానీ దేవుడు నీ మీద కోపపడతాడు. నిన్ను నియమించుకున్నదే ప్రార్థనా ధూపం వేయడానికి, ప్రజల కొరకు, సంఘము కొరకు, దేశ క్షేమం కొరకు, మిషన్ క్షేమం కొరకు నీవెంతగా ప్రార్థనా ధూపం వేస్తున్నావు. నీ కుటుంబ క్షేమం కొరకు నీవెంతగా ప్రార్థనా ధూపం వేస్తున్నావు. దేవుడు నేను ఎందుకు ఎట్టాడు అనుకుంటున్నావు? పనిలేక మా ఆలోచించి ప్రార్థనా ధూపం వేసే రోజున ఇంటికాడ ఉంటున్నావు, ప్రార్థనా ధూపం వేసే రోజున పనికి వెళుతున్నావు, ప్రార్థనా ధూపం వేసే రోజున దేవునికి నిర్లక్ష్యంగా భావిస్తున్నావు. ఇశ్రాయేలు మీదకి వచ్చిన కోపం నీ మీదకి రాదా? నీవు నేను దేవునికి ఎందుకు నియమింపబడ్డామంటే ప్రార్థనా ధూపం వేయడానికి. మరి నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అనేక గంటలు దేవునికి ప్రార్థనా ధూపం వేస్తూ ఉన్నాను. నిన్న ఓ సహోదరి ఫోన్ చేసింది, అయ్యగారు ఫోన్ దగ్గర పెట్టుకుంటాను నేను, ఎందుకంటే ఎవరు ఏ సమస్యలో ఉండి ఫోన్ చేస్తారో నాకు తెలియదు కనుక. ఫోన్ చేస్తే ఈ ఆటోకు ప్రార్థన చేయాలన్నది. నేను టైం చూసేటప్పుడు 8:30 అయింది. నేను అన్నాను ఒక అరగంట దగ్గర రండి అన్నా. 9:05 నేను మరలా ఫోన్ చేశాను, ప్రార్థన నుంచి కిందకి దిగాను రమ్మండి అని. దేవునికి ఒక విశ్వాసం వేయవలసింది ఏంటంటే వారు కాని దేవుళ్ళకు వారు సాంబ్రాణి ధూపం వేసి వారు దేవతల మెప్పు పొందుతున్నారు. నిజ దేవుని దగ్గర నువ్వు సరైన ప్రార్థనా ధూపం వేయక దేవుని కోపాన్ని నీ మీదకు తెచ్చుకుంటున్నావు, లేనిపోని తెగుళ్ళను తెచ్చుకుంటున్నావు. స్నేహితులారా, అహరోను నిలవబడి ధూపం వేస్తున్నాడట. చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడ్డాడు. మధ్యలో నిలబడి సాంబ్రాణి ధూపం వేస్తుంటే తెగులాగిపోయింది. తెలుసా సంగతి? ఏమాగిపోయింది? నువ్వు ప్రార్థనా ధూపం వేస్తే నీ మీదకి వచ్చే సమస్యలు ఆగిపోతాయి, వ్యాధులు ఆగిపోతాయి, ఇబ్బందులు ఆగిపోతాయి, శోధనలు ఆగిపోతాయి. అయ్యో నీ బిడ్డలకున్న అపాయం ఆగిపోతుంది. చేస్తున్నావా ధూపం? దేని బిళ్ళారా, హిందూ సహోదరులు తమ పూజలో ఉపయోగించేది సాంబ్రాణి ధూపం. దేవుని బిడ్డలైన మనం వేసేది ప్రార్థనా ధూపం అనేది గ్రహించుకోవాలి. మనం సంపూర్ణమైన పూజా విధానాన్ని చెప్తున్నాను నేను. నీ దేవుడు పూజార్హుడు అని నెపకద్దులేదంటే బబులోను దేశంలో ఉన్న రాజే అన్నాడు, నీ దేవుడు పూజార్హుడయ్యా అని చెప్పి. రెండవదిగా జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు అన్నారు, నీ దేవుని పూజించడానికి వచ్చాం అని. పరమ జ్ఞాని అయిన
యోహాను అంటున్నాడు, దేవాలయములో పూజించుచున్న వారిని నేను లెక్క పెడుతున్నానన్నాడు. అంటే దేవునికి పూజ కావాలి, అది కూడా నిజమైన పూజ. ఆనాడు అన్యజనులు నిజమైన పూజ చేస్తుంటే నిజ దేవునికి నీవు నిజమైన పూజ చేయటం లేదు. ఆలోచించాయి దేవుని పిల్లారా. మరొక విషయాన్ని చూద్దాం. వారు చేసేది దీపారాధన. ఏమా చెప్పండి, వారు చేసేది ఏం చేస్తారు? దీపారాధన. అంటే వారు పూజలో దీపాన్ని వెలిగిస్తారు. వాక్యం చూద్దాం, లోకాసు వార్త. సరే, లోకాసు వార్తకు ముందు సామెతల గ్రంథం 20 అధ్యాయం 27 వచనం చదవాలి. నరుని ఆత్మ. ఇప్పుడు దీపం ఎక్కడ ఉంది చెప్పండి? దీపం ఎక్కడ ఉందమ్మా? దీపం ఎక్కడుందన్నాను, ఆత్మే ఎక్కడుంది? మీలో ఆత్మ ఉందా లేదా? ఆత్మ లేనివాడు ఎవరు? శవం. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి అమ్మా. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏంటి దీపం ఎక్కడ ఉంది? ఏమ్మా, మనలోనే దీపం ఉంది. యేసు ప్రభువారు లోకాసు వార్తలు అంటున్నాడు, లోకాసు వార్త 12:35 మీ దీపము వెలిగించుకోండి. ఏమండి, ఎక్కడికి వచ్చి వెలిగించాలి మన దీపాన్ని? యేసు ప్రభువారు ఒక దీపము. యేసు ప్రభువారు ఎవరమ్మా? పరలోకములో ఒక దీపం. దీపం వెలిగించాలంటే దీపము దగ్గరకు వచ్చి మరొక దీపాన్ని వెలిగించాలి. దీన్ని దీపారాధన అంటారు. అనేక దీపాలు ఉన్నాయనుకో, దానిని దీపావళి అంటారు. బైబిల్లో మీకు ఒకసారి చెప్పాను దీపావళి పండుగ. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం ఉంది కనుక ఇవాళ ఈ మందిరములో మనం చేసేది ఏంటంటే దీపావళి యొక్క ఆరాధన. దీపాలమై మనమే ఉన్నాం. నువ్వు ఆరిపోయే దీపములా ఉన్నావా? వెలిగించుకునే దీపముగా ఉన్నావా? కొందరు దీపాలు కొద్దిసేపే వెలుగుతాయి, కొందరు దీపాలు కొద్దిసేపే వెలుగుతాయి. వాళ్ళ నవనీత గారి, సువర్ణ గారి పిల్లలు లేరమ్మా? వీళ్ళేంటి, వీళ్ళు ముగ్గురే కనబడుతున్నారు, 4. సువర్ణ గారి పిల్లలేది? కొందరు ఏం చేస్తున్నారు లేసి మోకరించేలా ప్రార్థన చేసుకొని, అంటే దీపం వెలిగించారు, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. వారు దీపం ఆర్పేస్తారు. ఎంతసేపు ఎరిగారు వాళ్ళు దేవుని మందిరంలో? 10 నిమిషాలు వెలిగారంటారా? అంటే వారికి ముఖ్యం ఏమైపోయింది? దేవునికి పూజించడం కంటే లోకములో పని ఎక్కువైపోయింది. మళ్ళీ ఏదో సమస్య వస్తుంది, ఏదో కష్టం వస్తుంది, అప్పుడు ఏమంటారు? దేవుడు నాకేం చేస్తాడు? దేవుని దగ్గరికి నేను ఎందుకు రావాలి? దేవునికి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఒక గంట సేపు పూజలో కూర్చోలేవా? ఎందుకు సహోదరులు ఏం చేస్తారు తెలుసా? వారు స్నానం చేసి మడుకొట్టుకొని పూజా సామాన్లు పట్టుకొని లైన్లో గంటలు 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 నిలబడతారు. ఎంతసేపు నిల్చుంటున్నాం దేవుని గుళ్ళో? ఎంతసేపు కూర్చున్నాం దేవుని పూజించడానికి? సమయం లేదా? నిజ దేవుని పూజించడానికి సమయం లేదా? సంపాదన అనుకుంటున్నావా? ఏమండి, వారు తమ దేవుని
పూజించడానికి దీపారాధన చేస్తే మనమే దీపాలుగా చేరాలి. వారానికి ఒకసారి చేరడం కాదు దీపం. దేవుని బిడ్డలారా, వీలైనప్పుడల్లా దేవుని మందిరములో ఒక దీపం వలె మనం వెలుగుతూ ఉండాలి. ఆయన అన్నాడు, మీరు లోకమునకు వెలిగించే దీపాలుగా ఉండండి. వారానికి ఒకసారి వెలుగుతున్నాం మనం మందిరంలో. దేవుడు ఎన్నో సమయాలు ఇస్తూ ఉన్నాడు. పిల్లారా, వారు దీపారాధన చేస్తే మనమే మన అంతరంగాన్ని, మన స్వభావం, మన ఆత్మను దీపముగా మలుచుకొని, దేవా ఇదిగో నా దీపారాధన. నీవు గంట సేపైనా దేవుని మందిరం వెలిగే దీపములాగుండు. నీ వెలగాలి, నీ ఇంటి వారిని వెలిగించాలి. నీ వెలగాలి, నీ స్నేహితులు వెలిగించాలి. నీ వెలగాలి, నీ కుటుంబాన్ని వెలిగించుకోవాలి. నువ్వే ఎలాగవు దేవుని సన్నిధిలో, ఇంకా వాళ్ళు వెలుగుతారో ఆరిపోయిన దీపాల వలె ఉన్నాయి. ఆరిపోయిన దీపం దేవుని పిల్లలు దేనికి చూచినంటే ప్రాణము లేదా ఆత్మ పోయిన దీపం అని గమనించాలి. కనుక వారు పూజలో దీపారాధన చేస్తారు. మనమే దీపాలుగా దేవుని సన్నిధిలో వెళ్ళగాలి. ఇక వారు వాక్య సమయం అయిపోతుంది. వారు ఇక పూజలో ఆరతి సమర్పిస్తారు. ఏంటమ్మా? ఆరతి సమర్పిస్తారు. ఆరతి సమర్పించడం అంటే ప్రభువా, దేవా, దేవి అని చెప్పి మా సమస్తము నీకు సమర్పణ చేస్తున్నామని సమర్పణ చేస్తారు. మనం ఏం చేయాలంటే రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట చూస్తాం. సహోదరులారా, సజీవ యాగముగా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వారు ఆరతిని సమర్పిస్తే నిన్ను నీవే సమర్పించుకోవాలి దేవునికి. ఏమ్మా, ఆరతి ఎందుకంటే చెప్పండి, ఇక మా పూజ అంతా అయిపోయింది, ఈ ఆరతి నీకు సమర్పణ. ఏమా, దేవునికి వారు తమ దేవునికి ఆరతి సమర్పిస్తే, దేవా నా తనువు, నా హృదయము, నా కుటుంబము, నా బిడ్డలు, నా జీవితము, నేను చేసే పని, నా గృహము, నా సమస్తము నీకు సమర్పణ అని నీవు ఆరతి ఇవ్వాలి దేవునికి. నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. అదే ఆరతి, అదే ఆరతి. దేవుని పిల్లారా, ఆరతి అనేది ఏంటంటే సమర్పించుకోవడం. మా సమస్తము దేవా నీకు సమర్పిస్తున్నామని వారు సమర్పిస్తే, నిజ దేవుని ఆరాధిస్తున్న నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ సమస్తము దేవునికి సమర్పించుకోవాలి. ఇక చివరి మాట ఏంటంటే, వారు దక్షిణము ఏమేస్తారు? ఆరతిస్తున్న పంతులు గారికి ఏమండి, దక్షిణం వేయండి అంట. పూజ అయిపోయిన తర్వాత ఏమేస్తారు పళ్ళెంలో? దక్షిణ వేస్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట చూస్తాం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఏం చేశారట జ్ఞానులు? ఆయన పూజించి తమ పెట్లను విప్పి బంగారమును సాంబ్రాణిని కానుకగా సమర్పించారు. దేవుని స్తోత్రం. లరా, వారు దక్షిణ సమర్పిస్తే మనం కానుక సమర్పించాలి. జ్ఞానులట యేసయ్యని పూజించారు. పూజించి పనికిరాని చెత్తను తీసుకొచ్చి దేవుని కానుకగా అర్పించారా? వారు పూజించిన దేవునికి
అతి శ్రేష్టమైన బంగారం, అతి విలువైన సాంబ్రాణి, అతి ముఖ్యమైన బాలమును. ఆనాటి కాలంలో అవి చాలా ముఖ్యమైనవి. అలాంటి విలువైనవి దేవుని కానుకగా అర్పించారు. అంత పూజ చేస్తారు వాళ్ళు. వారు దక్షిణ ఇస్తుంది ఎంత చేసా? రూపాయి, 10 రూపాయి పళ్ళెంలో వేస్తారు. కొందరు ఏం చేస్తారు తెలుసా? రహస్యంగా కట్లు